बच्चों, आज हम 8th क्लास का हिंदी सीखेंगे। ऑल ऑफ यू टेक यूर टेक्स्ट बुक्स चिल्ड्रन। ऑल ऑफ यू टेक यूर टेक्स्ट बुक्स। दिस इज यूर टेक्स्ट बुक ma, okay, and take out the page number 22, okay, and take out the page number 22. In that page we have the 5th lesson, that is धरती की आंखें, okay, 5th lesson, that is धरती की आंखें. धरती means what ma? Earth. ఆంకే means eyes, okay. ఇక్కడ మన ఎర్త్ కున్న ఐస్ ఏంటేంటో ఇక్కడ మనము చూస్తాం. ఓకే చిల్డ్రన్, लेट्स स्टार्ट अवर लेसन. बहुत पुरानी बात है, बहुत पुरानी बात है. एक राजा था, वह नित्य नए सपने देखता. ओके, देयर इज ए वन किंग, ही विल, ओके, ఒక రాజు ఉండేవాడంట. వహ్ నిత్య నయే సపనే దేఖ్తా. అతను రోజు కొత్త కొత్త డ్రీమ్స్, స్వప్నాలు చూసేవాడట. उन्हें पूरा करने का प्रयास करता. ఓకే, ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అతను బాగా ట్రై చేసేవాడట. दरबार के गुणी और बुद्धिमान लोगों को सपने सुनाता. ओके, what he will get the dreams, he will tell to the members of his kingdom. ఓకే, అతనికి ఏవైతే డ్రీమ్స్ వస్తాయో ఆ డ్రీమ్స్ ని ఎవరితో పంచుకునేవాడట? అక్కడున్న తెలివి గల వాళ్ళతోని, ఓకే, మంచి వాళ్ళతోని పంచుకునేవాడట. उन्हें पूरा करने में उनकी సహాయత లేత. ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకునేవాడట. ఓకే, सपने पूरा करने के लिए अपने खजाने का मुंह खोल देता. ओके, he wants to fulfill his, okay, dreams, so he will, అతను ఏం చేసేవాడటమ్మా, అతని డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అతని దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేవాడట. ఓకే, సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత కర్తా. ఓకే, అవి డ్రీమ్స్ సక్సెస్ అయితే ఏం చేసేవాడట? అక్కడ ఉన్న వాళ్ళకి సమ్మానిత అంటే సన్మానం చేసేవాడట. असफलता पर निराश नहीं होता, बल्कि उनका उत्साह बढ़ाता. ఓకే, ఒకవేళ సక్సెస్ కాకపోతే ఏం చేసేవాడటమ్మా? అతను నిరాశ, ఓకే, డిసప్పాయింట్ అనేది కాకుండా వాళ్ళని, ఓకే, అతను ఎవరితోనైతే సహాయం తీసుకుంటున్నా, హెల్ప్ తీసుకుంటున్నాడో వాళ్ళకి ఉత్సాహాన్ని చేసేవాడట. कमियों को पूरा करने करके दोबारा ప్రయత్న కర్నేకో ప్రేరిత్ కర్తా. ఓకే, అలా సక్సెస్ కాలేదు అనేసి డిసప్పాయింట్ కాకుండా అవి ఫుల్ఫిల్ కావడానికి అతను ట్రై చేసేవాడట. ఓకే అమ్మా, నెక్స్ట్, రాజాకి వ్యవహార్ సే సభీ ఖుష్ తే. అలా రాజు ఏం చేసేవాడంట? వాళ్ళు సక్సెస్ అవుతే అతని డ్రీమ్ సక్సెస్ అవుతే ఏం చేసేవాడు? సన్మానం చేసేవాడు. సక్సెస్ కాకపోతే వాట్ హీ విల్ డూ చిల్డ్రన్? హీ విల్ నాట్ డిసప్పాయింట్ and they encourage the people who are there. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళ ఆ పీపుల్స్ ని ఎంకరేజ్ చేసేవాడంట. ఓకే, సక్సెస్ కాకపోతే. ఈ విధంగా చూసి అక్కడ ఉన్న ప్రజలు, రాజు దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారమ్మా? దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారట. वे राजा के लिए सब कुछ करने को तैयार रहते. ओके, so these people like the king na, that's why they are ready to any work for king. ఓకే, ఈ విధంగా ప్రజలు ఎలా, ఈ రాజు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఈ రాజుకి ఏ వర్క్ కావాలన్నా కూడా ఆ వర్క్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండేవారట. ఇసి కారణ్ రాజ్య దిన్ ధుని రాత్ చౌగుని ఉన్నతి కర్ రహా తా. ఇలాగే ఇలా రాజు ఉన్నందుకు ఆ రాజ్యం అనేది పెరుగుకుంటూ వెళ్లిపోయిందనమాట. ఓకే, రాజాకే నావ్ సముద్ర మే హజారో మీల్ దూర్ జాతే. ఈ రాజుకున్న నావ్ అంటే ఏంటమ్మా? షిప్స్. రాజుకి షిప్స్ ఉండేవాట. ఆ షిప్స్ కూడా దూరము, ఓకే, దూర ప్రాంతాలకు వెళ్లేవాట. ఉస్కా యర్ష్ ఫైలాతే నహీ బస్తియా బసాతే,
వ్యాపార్ కర్తే. రాజుని అందరు లైక్ చేసేవారు కాబట్టి ఈ రాజు యొక్క రాజ్యం అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, బిజినెస్ అనేది చాలా అభివృద్ధి అని డెవలప్ అయింది అనమాట. इस प्रकार उस राजा का राज दूर दूर तक फैल गया. ఓకే, ఈ రాజ్యం ఎలా అయిపోయింది, చాలా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. किंतु इसके साथ साथ राजा की कठिनाइयां भी बढ़ गई. ఓకే, ఇలా అతని రాజ్యం పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, అతని బిజినెస్ అనేవి చాలా డెవలప్ అయ్యాయి. అన్ని విధాలుగా బాగున్నా కూడా రాజుకి కొన్ని కొన్ని కష్టాలు అనేవి వచ్చాయంట. कभी राजा का नाव या जहाज डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाती. ఓకే, ఏమవుతుందమ్మా, ఒక్కొక్కసారి అతని దగ్గర ఉన్న షిప్స్ మునిగిపోయినా కూడా ఇతని వరకు సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది అందకపోయేవట. ఎందుకంటే ఇతనికి చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇతని వరకు ఆ ఇన్ఫర్మేషన్ అందేది కాదట. इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा न तो उसे देख पाता और न ही शीघ्र जान पाता. ఓకే, ఈ విధంగానే ఎక్కడన్నా భయంకరమైన సిచ్యువేషన్స్ జరిగినా ఇతని రాజ్యాలు అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఆ రాజ్యాలలో భయంకరమైన సిచ్యువేషన్స్ జరిగినా, ఏదైనా పండగలు గాని ఏదైనా ఇలాంటి ఫెస్టివల్స్ జరిగినా కూడా ఇతని వరకు వెళ్లేవి కాబట. ऐसे में सहायता बेचने में भी विलंब होता. ओके, एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था. ఓకే, ఒక రోజు రాజు ఏం చేస్తున్నామా, ఆ చందమామను చూసి చాలా సంతోషపడుతూ ఉన్నాడనమాట. ఓకే, चांद को देखकर वह सोचने लगा, काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता. ఓకే, ఆ చంద్రుని చూసి ఆ మూన్ చూసి ఏమనుకుంటున్నాడు ఈ రాజు, నేను ఆ చంద్రుడంతా పైకి వెళ్లేసి అక్కడ కూర్చుంటే నాకు నా రాజ్యాలలో, ఓకే అతనికి చాలా రాజ్యాలు ఉన్నాయని చెప్పాను కదా, నా రాజ్యాలలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని బాగా చూసేవాడిని అనేసి ఈ కింగ్ అంటున్నాడమ్మా. ఓకే, సోంచితే సోంచితే రాజాకు నీంద్ ఆ గయి. ఓకే, లైక్ ది ఓకే అతని ఏంటమ్మా, అతను అలా ఆలోచించు అతనికి నిద్ర వచ్చేసిందట. उसके एक विचित्र स्वप्न देखा. ఓకే, उसने एक विचित्र ఓకే డిఫరెంట్ అయిన ఒక డ్రీమ్ అనేది అతనికి వచ్చింది. राजा को लगा जैसे चांद की दो आंखें है मुहुये. ఓకే, రాజుకి ఏమనిపించిందంటమ్మా, ఆ చందమామకి ఏదో రెండు కళ్ళు ఉన్నట్టు అనిపించిందంట. चांद अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और कह रहा है, देखो बहुत तुम्हारी नाव चली जा रही है. ఓకే, దానికి ఏం కనిపించిందమ్మా, మూన్ కి 2 eyes ఉన్నట్టు కనిపించి ఆ 2 eyes అక్కడ ఇక్కడ ఓకే హియర్ అండ్ దేర్ ద ఐస్ ఆర్ మూవింగ్, అక్కడిక్కడ చూస్తూ ఉండి అదిగో చూడు ఓకే నీ షిప్ అనేది అక్కడ నుంచి వెళ్తూ ఉన్నది అనేసి కనిపించిందంట. అరే సముద్ర మే తుఫాన్ ఆనే వాలా హై, చింతా మత్ కరో, మై అభి తుమ్హారీ నావ్ కో సూచిత్ కర్తా హూ. ఓకే, అక్కడ షిప్ కనిపించి అక్కడ సముద్రం ఓకే సముద్రంలో షిప్ ఉంటుంది కదమ్మా, ఆ షిప్ కనిపించిందంట. పైనుండి వర్షం వచ్చేటట్టు ఉంది. ఓకే, వర్షం వచ్చేటట్టు ఉంది. ఆ షిప్ అనేది ఓకే మునిగిపోతుందేమో అనేసి మునిగిపోవచ్చు, కాకపోతే నేను ఆ షిప్ ని కాపాడుతాను అనేసి चिंता मत करो, मैं अभी तुम्हारी नाव को सूचित करता हूँ कि वह अपनी मार्ग बदल ले. अरे तुम्हारी राज्य पर किसी ने हमला किया है, शीघ्र ही సహాయత के लिए సేనా भेजो. ఓకే, ఈ విధంగా ఆ షిప్ మునిగిపోకుండా దానికి ఒక దారి చూపిస్తాను.
ఓకే, మీ దగ్గర ఉన్న సేనాని పంపించు. ఆ విధంగా దానికి ఏమైందమ్మా, డ్రీమ్ అనేది కనిపించిందనమాట. ఆ చంద్రుడు ఈ విధంగా ఈ రాజుకు చెప్తున్నట్టు డ్రీమ్ వచ్చింది. వహ్ దేఖో తుమారే రాజు కే పూర్వ మే ఉత్సవ్ మనాయా జా రహా హై. ఓకే, అక్కడ చూడు మీ రాజ్యంలో అక్కడ ఓకే ఓల్డెన్ డేస్ లో పూర్వమే ఉత్సవ్ ఓకే ఫెస్టివల్స్ ఉత్సవాలు జరుగుతూ ఉండేవి అని చూపిస్తుందట. तरह तरह के खेलों का आयोजन हो रहा है. ओके, రాజా నే సప్నే మే హి చాంద్ కో ధన్యవాద్ దియా. ఈ విధంగా ఆ చాంద్ ఆ మూన్ ఏం చేస్తుందమ్మా, రాజాకి అన్ని చూపిస్తూ ఉందన్నమాట. రాజ్యంలో జరిగేవి, అక్కడ షిప్ ఉంది, ఆ షిప్ ఉంది, అక్కడ షిప్ లో వర్షం వచ్చేలా ఉన్నట్టుంది, ఆ షిప్ మునిగిపోకుండా ఒక దారి చూపించు. ఓకే, ఓల్డెన్ డేస్ లో మీ రాజ్యంలో ఏమవుతుంది, ఫెస్టివల్స్ గాని అలా అవుతున్నాయి, అవి చూడు. అవన్నీ కూడా ఈ మూన్ అనేది రాజుకు చెప్తూ ఉన్నది. అంటే ఆ రాజ్యం అనేది రాజుకి ఒక రాజ్యం అనేది చాలా లాంగ్ గా ఉంది కాబట్టి అతను అన్ని రకాలుగా చూసుకోలేకపోతున్నాడు అనమాట. అలా అని మూన్ దగ్గర వెళ్ళి చూస్తే నా రాజ్యం మొత్తం కనిపిస్తుంది అనేసి రాజు ఓకే థింక్ చేస్తూ నిద్రపోతే ఏమవుందమ్మా, ఈ మూన్ లాగా ఇదంతా అతనికి డ్రీమ్ వచ్చేసింది. ఓకే, ఆ విధంగా అయితే రాజా నే సప్నే మే హి చాంద్ కో ధన్యవాద్ దియా. ఓకే, ఈ విధంగా అతనికి డ్రీమ్ వచ్చినప్పుడే అతను నిద్రలోనే ఆ మూన్ కి థ్యాంక్స్ అని చెప్పాడు. ఓకే, సుబహ్ హుయి సమయ పర్ దర్బార్ లగా. ఓకే, మార్నింగ్ అయిందనమాట. రాజానే అప్నా సప్నా సునాయా. ఓకే, మార్నింగ్ అయిన తర్వాత రాజ్యంలోకి వచ్చింది. ఓకే, అతని కింగ్డమ్ లోకి వచ్చిన తర్వాత అతని డ్రీమ్ అనేది అందరికి చెప్పాడు. ఫిర్ హస్తే హుయే కహా సప్నా షాయద్ సప్నా హీ రహేగా. ఓకే, అతను నవ్వుకుంటూ ఏమన్నాడమ్మా, ఓకే డ్రీమ్స్ అనేవి డ్రీమ్స్ లాగే ఉంటాయి అనేసి నవ్వుకుంటూ చెప్పాడు. రాజాకి హసీ కే పీछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर लिया. అతను నిరాశతోని ఆ విధంగా డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ లాగే ఉంటాయి అనేది నిరాశతోని అనే వరకు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాధపడ్డారంట. ఓకే, అతని నిరాశ చూసి రాజు యొక్క కింగ్ నిరాశ చూసి అందరూ బాధపడ్డారు. ఏక్ వృద్ధ దర్బారీ నే కహా महाराज निराश ना हो आपका यह सपना अवश्य सच होगा. ఓకే, అక్కడ ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ ఏం చెప్పాడమ్మా, ఓకే మీరు నిరాశ పడకండి, ఈ యొక్క డ్రీమ్ అనేది ఖచ్చితంగా ముందు రోజుల్లో నిజం అవుతుంది అనేసి ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పాడు. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా నా వృద్ధ దర్బారీ. ఓకే, ఒక రోజు ఏంటమ్మా ఇక్కడ రాజు గాని ఆ వృద్ధ ఓల్డ్ మ్యాన్ గాని లేనప్పుడు ఏం జరిగింది, ధీరే ధీరే సమయ బీతితా గయి. ఓకే, కొన్ని రోజుల తర్వాత రోజులు గడుచుకుంటూ పోతున్న తర్వాత ఏమైంది, ఆఖిర్ వహ్ దిన్ ఆ రహీ హే ఆఖిర్ గయా జబ్ రాజా కా సప్నా సచ్ముచ్ సచ్ హో గయా. ఓకే, రోజు గడుచుతూ ఉన్న తర్వాత కొన్ని రోజులకు ఓకే రాజుకు వచ్చిన డ్రీమ్ అనేది కరెక్ట్ కావడానికి అనమాట. డ్రీమ్ అనేది నిజం కావడానికి నిజమైన రోజులు వచ్చేసాయి అనమాట. అతని డ్రీమ్ వచ్చింది కదా, ఆ డ్రీమ్ కి నిజమైన రోజులు వచ్చాయన్నమాట. ఓకేనా, आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रम कर रहे हैं. ओके, కృత్రిమ అంటే ఏంటమ్మా టెంపరీ, ఉపగ్రహ అంటే ఏంటమ్మా శాటిలైట్. ఓకే, आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है. ఓకే, మన మూన్ ఒక్కడే మన ధరతిని చూడట్లేడు అనమాట. ఓకే, మన మూనే మన ధరతిని చూడట్లేడు. अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जो कई नई बातों की जानकारी हमें देते हैं. ओके, సైకడో కృత్రిమ్ అనేది ఏంటమ్మా ఉపగ్రహం శాటిలైట్ అనేది ఏం చేస్తున్నది, అన్ని మన ధరతి మన ఎర్త్ పైన చక్కర్ కొడుతుందంటే ఏంటమ్మా తిరుగుతూ ఉంది. అదేం చేస్తుంది, మనకు
जो कई नई बातों की जानकारी हमें देते हैं కొత్త కొత్త విషయాలను మనకు తెలియజేస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. కృత్రిమ్ అక్కడ ఎవరున్నారమ్మా ఆ కింగ్డమ్ లో రాజు ఆ ఓల్డ్ మ్యాన్ లేనప్పుడు అక్కడ ఉన్న మెంబర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఓకే. कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आंखों के समान. ఓకే. ఇది ఎలా చూస్తుందమ్మా ఈ కృత్రిమ ఉపగ్రహ శాటిలైట్ ఎలా చూస్తుంది? ఈ ఎర్త్ కి ఒక కళ్ళు లాగా అది మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. बे सब देख लेते हैं समुद्र में उठते तूफान, धरती पर होने वाले तरह तरह के विस्फोट, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध. ओके. సముద్రని ఉట్నే తుఫాన్. ఓకే. తుఫాన్ గాని ఓకే ధరతి పర్ హోనే వాలే తరహ తరహకే విస్ఫోట్. ఓకే. భూమి పైన వచ్చే ఏదైనా భయంకరమైన ప్రమాదాలను గాని యహా వహా చల్నే వాలే భయానక్ యుద్ధ ఏవైనా యుద్ధాలను గాని యహీ నహీ వే మౌసం కో బహుత్ పహలే పహచాన్ లేతే హే. ఓకే. మన వాతావరణం గురించి ముందుగానే తెలియజేస్తుంది అనమాట. ఈ శాటిలైట్ ఎలా ఉంటుందమ్మా? ఓకే. మన వాతావరణం ముందుగానే తెలియజేస్తుంది. ఓకే. యుద్ధాలను ముందుగానే చూస్తుంది అనమాట. ఓకే. భయంకరమైన యుద్ధాల గురించి తెలియజేస్తుంది. సముద్రాలు ఓకే కడిమి తుఫాన్ల గురించి తెలియజేస్తుంది. ధరతి పర్ హోనే వాలే తరహకి విస్ఫోట్. ఓకే. భయంకరమైన సిచ్యువేషన్స్ ను కూడా ముందుగానే ఈ శాటిలైట్ అనేది తెలియజేస్తుంది. ఓకే. యహీ నహీ నెక్స్ట్ और आने वाले खतरों से सावधान कर लेते हैं. अंतरिक्ष तथा सौर मंडल के ग्रहों के बारे में जानकारी देते हैं. ओके. అంతరిక్షం అండ్ సౌర్ మండల్ సోలార్ సిస్టమ్ లో జరిగే దాని గురించి కూడా ఇది ఈ శాటిలైట్స్ అనేవి తెలియజేస్తా ఉంటాయి. जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. ये पलक झपकते संदेशों को, चित्र को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर పహుచాతే హే. ఈ శాటిలైట్ ఏం చేస్తుందమ్మా మనకు ఈ టీవీలు రావడానికి కానీ ఓకేనా దూరం నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావడానికి కానీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ओके. ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सीख रहे हैं. ఈ అంతరిక్షం ఓకే ఈ శాటిలైట్ ఏం చేస్తుందమ్మా ఈ కిసాన్ అంటే ఫార్మర్స్ గాని చిల్డ్రన్స్ గాని కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఓకే. इन उपग्रहों की नजर बड़ी तेज है. ఓకే. ఈ వీటి యొక్క నజర్ అంటే ఏంటమ్మా చూపు చాలా తేజ్ అండ్ షార్ప్ గా ఉంటుందన్నమాట. ఇన్సే కోయి బాత్ చిపి నహీ రహతి. ఈ శాటిలైట్స్ తో మనం ఏది కూడా దాచలేము. इसलिए इनसे बढ़िया जासूस भला कौन हो सकता है. ఓకే. దీనికన్నా మించిపోయింది పెద్దది కూడా ఏది కూడా మన దగ్గర లేదు. శాటిలైట్స్ కి మించిపోయింది. ये सैकड़ों मील की ऊंचाई से चित्र खींचते और शत्रु की सैनिक तैयारों के बारे में जानकारी देते हैं. ओके. ఇక్కడ శత్రువుల గురించి కూడా శత్రువుకి సైనిక్ తయారియో కే బారే మే. ఓకే. సైనికులు ఓకే మన శత్రువుల గురించి కూడా ఇది తెలియజేస్తూ ఉంటుంది. కాష్ आज वह राजा होता तो अपना सपना सच होता, देख कितना खुश होता. ఒకవేళ ఆ రోజు అప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో రాజు గాని ఉంటే ఓకే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనేసి ఇక్కడ ఆ కింగ్డమ్ లో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే. దిస్ ఇస్ యువర్ లెసన్ అమ్మా धरती की आंखें lesson. Okay. See children, all of you read this lesson once, 5th lesson. Okay, మీరు ఒక్కసారి లెసన్ ని రీడ్ చేయండి అమ్మా.
ఇక్కడ చూడండి మీకు ఫిగర్స్ కూడా ఇచ్చారు. ఆల్ ఆఫ్ యూ సీ ద పిక్చర్స్. ఇవి మా శాటిలైట్స్ అంటే ఇవన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ వల్ల మనకి ఏమొస్తుంది, టీవీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఇలా పైన ఇచ్చారు కదా, ఇవన్నీ ఈ విధంగా మనకు శాటిలైట్స్ ద్వారా టీవీ కానీ. Okay children, all of you understand this fifth lesson, that is Dharti Ki Aankhein. Okay children, this is your today's class children. I hope that you understand today's class. Thank you Amma. Bye bye.